నమస్తే, నేను ఆదిత్య. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ప్రాంతం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా చాలామంది అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ట్రై చేస్తూ ఉన్నారు. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, అమరావతి సరిహద్దుల్లో అయితే ల్యాండ్ వాల్యూ కాస్త ఎక్కువగా ఉంది కాబట్టి తక్కువ ల్యాండ్ వస్తుంది. కానీ అమరావతికి కాస్త దూరంలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ల్యాండ్ వస్తుంది అన్నట్టు కొంతమంది ఆశావాహులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి వీటి గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO, అలాగే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. అమరావతి అభివృద్ధి దిశగా పరుగులు తీస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే, చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు చాలామంది ఇన్వెస్ట్ ఎలా చేయాలనుకుంటున్నారంటే, అమరావతికి దగ్గరలో చేస్తే ల్యాండ్ తక్కువ వస్తుంది, కానీ దూరంగా చేస్తే మాత్రానికి అదే డబ్బులకి ల్యాండ్ ఎక్కువ వస్తుంది అన్నట్టుగా చూస్తున్నారు. అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే కరెక్ట్ అంటే సార్? అంటే డిపెండ్స్ అపాన్ రిక్వైర్మెంట్ అండి. వాళ్ళు హోల్డింగ్ కెపాసిటీ అంటాం. డబ్బులు పెట్టిన తర్వాత రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో చాలా నేను చెప్తాను, ఒక 4-5 రకాలు ఉంటాయండి. నెంబర్ 1 క్యాప్టివ్ కన్జంప్షన్, అంటే మేము సొంత పర్పస్ వాడుకోవడానికి క్యాప్టివ్ కన్జంప్షన్. రెండోది ట్రేడింగ్, బయింగ్ అండ్ సెల్లింగ్. ఓకే, అంటే నువ్వు కొంటావు, 1 year ఉంచుకొని అమ్మేస్తావు, లాభం 20-30% ఎంతైతే పర్సంటేజ్ తీసుకొని. మూడోది రెంటల్ ఇన్కమ్. నీకు ఆల్రెడీ ఫస్ట్ ఫ్లాట్ ఉంది, రెండో ఫ్లాట్ మీ కూతురికి ఇచ్చావు, మూడో ఫ్లాట్ 4 కొనుక్కునే కెపాసిటీ ఉంది. నువ్వు ఒక దాంట్లో ఉంటావు కాబట్టి ఈ 2 రెంట్కి ఇచ్చుకొని ఇన్కమ్ వస్తుంది. రెసిడెన్షియల్ ఇన్కమ్ అయితే 2-3% వస్తుంది, కమర్షియల్ ఇన్కమ్ అయితే 6-7% వస్తుంది. అది కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా రేట్ ఎక్కువ ఉంటుంది, బడ్జెట్ ఎక్కువ ఉంటుంది, చిన్న దొరకవు. రెసిడెన్షియల్ అంటే దొరికితే కానీ కమర్షియల్ బిల్డింగ్స్ చూస్తావు కదా నువ్వు. ఇది ఇంకోటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? అమరావతి క్యాపిటల్లో పెట్టాలా, సీడ్ యాక్సెస్ రోడ్లో పెట్టాలా, లేదా అమరావతి చుట్టూ విజయవాడ, గన్నవరం ఎయిర్పోర్టు, తెనాలి, చీరాల, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి పెట్టాలా? చూసుకుంటే ఎప్పుడైనా చూడండి, హై రేట్లో కొన్నప్పుడు ఎక్కువ అప్రిషియేషన్ జరగదు. ఎందుకంటే ఆల్రెడీ అప్రిషియేషన్ అయిపోయింది. అర్థమవుతుందా? అప్రిషియేషన్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి జరగదు. తక్కువ రేట్లో కొనుక్కుంటే ఎక్కువ అప్రిషియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనగర్ ఉంది, 2.5 లక్షలు ఉంది గజం, లేదా 2 లక్షలు ఉంది. నేను 2.5 పెట్టుకుంటే ఎంత పెరుగుతుంది ఆఫ్టర్ 5 years? నీ ప్రకారం ఎంత పెరుగుతుంది అనుకుంటున్నారు మీకున్న అవగాహనలో? 10,000, 20,000, 10,000 పెరుగుతుంది. అంటే 10% పెరిగితే ఎక్కువ. అదే మీరు 15,000 లెక్క, 20,000 లెక్క కొనుక్కుంటే అది ₹1,00,000 అవుతుంది. అక్కడెంత పెరిగింది, ఇక్కడెంత? అంటే 5 years డబుల్ అవుతుంది, 10 years 5 times. అంటే ₹20,000 ఇప్పుడు కొంటే 10 సంవత్సరాల తర్వాత ఎంత? 1,00,000. ఇక్కడ ఎంత అవుతుంది? 2.5 లక్షలు, మేబీ 280-290 అవ్వచ్చు. సో ఇక్కడికి అక్కడ నక్కకి నాగలోకానికి ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంది. ఇట్ ఆల్ డిపెండ్స్. అగైన్ ఇది కూడా ఎప్పుడు మంచి ప్రాపర్టీ, టైటిల్ కేర్ ప్రాపర్టీ, మంచి బిల్డరు, మంచి రెప్యుటేషన్, మంచి లొకేషన్, మంచి డెవలప్మెంట్ ఉంటేనే. మళ్ళీ ఎక్కడ మీరు మెయిన్ రోడ్డుకి 20 kilometer లాన్ తీసుకొని ఫామ్ హౌస్లకు ఓకే, కట్టుకోవడానికి రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ కావాలంటే ఇది ఉండాలి. సో బట్ నేను సజెస్ట్ చేశానంటే, మీరు బడ్జెట్ ఎక్కువ లేని వాళ్ళకి, ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఫుల్ ఫ్లెడ్జ్ ఉన్నట్టు ప్రాబ్లం లేదు. తక్కువ ఉన్న వాళ్ళకి సిటీ నుండి కొద్ది దూరంగా వెళ్ళండి. ఓకే, మెయిన్ రోడ్లో ఇప్పుడు అమరావతి చూసుకుంటే సీడ్ యాక్సెస్ రోడ్ అన్ని, దొండపాడు, వెంకటపల్లి, డైమండ్ రింగ్ అవన్నీ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ తిల్లూరు ఉంది, రైట్ సైడ్ కాజాగూడ ఉంది, తాడేపల్లి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో దాంట్లో ఏమవుతుందంటే క్యాపిటల్ సీడ్ యాక్సెస్ 50,000-60,000 per గజం ఉంది. అదే మీరు తుళ్ళూరు వెళ్ళిపోతే మేబీ 15,000-20,000 దొరుకుతాయి. సిఆర్డీఏ అప్రూవల్, సిఆర్డీఏ లేఅవుట్ అవుతుంటే వేరే లేఅవుట్ అయితే ఒకటి. ఇవి చూసుకొని కొనుక్కుంటే తక్కువ డబ్బులు ఉన్నవాళ్ళు ఇప్పుడు 215,000-20,000 లెక్క కొనుక్కుంటే మీకు అప్రిషియేషన్ ఫాస్ట్ ఉంటుంది. ఆల్రెడీ 60,000 అంటే అప్రిషియేట్ అయిపోయింది. అండ్ ఆజఫ్నో అమరావతిలో ఏం లేదు. అమరావతి బిల్ట్ అవ్వాలి, ఒక షేప్ రావాలి, ఒక సైజ్ రావాలి, కనిపించాలి. ఇప్పుడు కనిపించేవి ఏమి లేవు. మామూలుగా నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఎక్స్పర్ట్, వెరీ గుడ్ పర్సన్, గుడ్ CEO, గుడ్ అడ్మినిస్ట్రేటర్. బట్ ఇది లేదు. 10 లక్షల కోట్ల అప్పు, 2 లక్షల కోట్ల సంవత్సరం సంక్షేమ పథకాలు ఇద్దరు ఇచ్చినవి, ఇటు ఈసారి ఆసారి ఇచ్చినవి. అదొక 10 లక్షలు అంటే 20 లక్షలు. గవర్నమెంట్ నడపడానికి ఇంకో 5-6 లక్షల కోట్లు, అంటే 25-30 లక్షల కోట్లు నెక్స్ట్ 5 yearsలో కావాలి. ఈరోజు ఇన్కమ్ ఏముంది? హైదరాబాద్ నుండి వచ్చే ఇన్కమ్ పడిపోయింది. అక్కడ కొత్తగా రావాలి. ఇప్పుడు లోకేష్ గారు కానీ, సంబంధిత నారాయణ గారు కానీ, వీళ్ళందరూ కూడా సీఎం గారు తీవ్రంగా ట్రై చేస్తున్నారు. గ్రో అవ్వాలనుకున్నాం, గ్రో అవ్వాలి. ఇప్పుడే పెట్టుకుంటే కొద్ది టైం పడుతుంది. సో మనకు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నా సజెషన్
సిటీలోనే ఫోకస్ అంటిల్ అన్నది ఇస్ రిక్వైర్డ్, నీకు తప్పదు అంటే అక్కడ 2 కండిషన్లు వదిలేయాలి. ఒకటి నా నేటివ్ ప్లేస్లో కావాలని వదిలేయాలి. ఎక్కడ పెరుగుతుందో అక్కడ పెట్టుకోండి. ఓకే. తర్వాత అమ్ముకొని తర్వాత మీ నేటివ్ ప్లేస్లో కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఇవాళ అమరావతిలో 15,000 ఉన్నది, మేబీ 5 years తర్వాత 30,000 40,000 అయిపోతాయి. అవ్వచ్చు. సో అది మీ డిపెండ్స్. సో ఆల్వేస్ ఇట్స్ బెటర్ టు ఇన్వెస్ట్ మనీ అట్ ఎ లోయర్ ప్రైస్ అండ్ గెట్ హయ్యర్ అప్రిషియేషన్. ఓకే. నేనున్నాను, కొంతమంది ఉంటారు బంజారా స్టేటస్ కావాలనుకుంటారు, జూబ్లీ స్టేటస్ కావాలి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడే కొనుక్కుంటారు, వాళ్ళకి రేట్తో అప్రిషియేషన్తో సంబంధం లేదు. ఫామ్ ప్లాట్ కొనుక్కుంటారు, వాడు అప్రిషియేషన్ వాడు యూజ్ చేసుకుంటారు కదా. ఫామ్ ప్లాట్ దానికి ఫామ్ పెద్ద పెద్ద ఇప్పుడు చూస్తున్నారు కదా, బడాబాబు రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీ కానీ బిజినెస్ మ్యాన్ అందరూ కూడా ఫామ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 10 ఎకరాలు. ఇప్పుడు కేసీఆర్ గారికి అందరికి గెస్ట్ హౌస్ ఉన్నాయి మనకు తెలుసు. సో అందరికీ ఏ పార్టీ అనేది సంబంధం లేకుండా సో వాళ్ళకి అప్రిషియేషన్ లెక్క ఉండదు. అక్కడ వాడుకోవాలి, యాక్సెస్ ఉందా, రోడ్డు ఉందా, నీరు సదుపాయం ఉందా, పవర్ సదుపాయం ఉందా, బోర్ వాటర్ పడుతుందా, అవి చూసుకుంటారు. ఓకే. సో పర్పస్ చూసుకునేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది థింకింగ్ వేరు ఉంటుంది. స్టార్ట్ మా ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్లో రియల్ ఆక్సిజన్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ ఉంది, ట్రైనింగ్ సెల్ ఉంది, మెంటరింగ్ ఉంది, ప్రాజెక్ట్ మార్కెటింగ్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ ఉంది, రకరకాలుగా చేస్తున్నాం. సో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అనే సెల్లో మాకు ముఖ్యంగా ఏంటంటే ఒక 5 పాయింట్లు దృష్టిలో పెట్టుకొని గైడ్ చేస్తాం. నా ఉన్న 30 years ప్లస్ ఎక్స్పీరియన్స్ని ఏవైతే నేర్చుకున్నామో ఆ నాలెడ్జ్ని వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ షేరింగ్. నాకు ₹1 కూడా ఇవ్వరు కదా మాట్లాడినది, కానీ ఎందుకు మాట్లాడుతున్నాం, పబ్లిక్ ప్యాషన్తో ఏదైనా ఇష్టంతో చేస్తే రిజల్ట్ బాగుంటాయి, కష్టంతో చేస్తే ఏమి రాదు. అవునా కదా. సో ఇష్టంతో చేస్తున్నాం మనం. 600 episodes మాట్లాడాలంటే ఇట్స్ నాట్ ఈజీ. ఐఎమ్ గోయింగ్ టు మేక్ సమ్ మోర్ వీడియోస్ ఫర్ నాకు ఒప్పుకునేంతకాలం ట్రై చేయడానికి, జనాల్ని ఎడ్యుకేట్ చేయడానికి, పబ్లిక్ని చీట్ అవ్వకుండా చూడడానికి ట్రై చేస్తాం. సో ఆ విధంగా చూసుకుంటే మేము 5 విషయాలు చెప్పాను కదా, సేఫ్టీ, సెక్యూరిటీ, బిల్డర్ రెప్యుటేషన్, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఫైనల్లీ అప్రిషియేషన్. మనం ఏ ప్రాజెక్ట్ సజెస్ట్ చేసినా వితౌట్ రేరా, డిటీసీపీ, హెచ్ఎండి, జిహెచ్ఎంసీ అసలు అడ్వర్టైజ్ అంటే ఆథరైజ్ చెయ్యం మనం. ఎందుకంటే వీఆర్ వెరీ క్లియర్. పర్మిషన్ లేని ప్రాజెక్ట్ చూసుకుంటే టికెట్లు ప్రయాణం ఎక్కట్లో అవుతుంది. వన్స్ యూ గెట్ ఇన్ టు ది ప్రాబ్లమ్ యూ కెనాట్ డూ. రియల్ ఎస్టేట్ ఏంటంటే చాలా 99% సేఫ్, 1% తప్పు చేస్తే 99% పోతుంది. ఇట్స్ నాట్ లైక్ అదర్ బిజినెస్. రియల్ ఎస్టేట్ ఏజెంట్ కూడా అదే ప్రాబ్లం. ఏంటంటే ఒకసారి మనం చేసి 99% కరెక్ట్ చేసి 1% తప్పు చేస్తే మొత్తం నా గడు యూ లూజ్ కొలాప్స్. ఇది కాకుండా ఉండాలంటే బెటర్ ఏంటంటే యూ గో హ్యావ్ అన్ అపాయింట్మెంట్, టేక్ ది గైడెన్స్ ఆఫ్ కన్సల్టెంట్ అండ్ మంచి ఏజెంట్, రేరా లైసెన్స్, ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళని, ఎక్స్పీరియన్స్ ఉన్న నాలెడ్జ్ ఉన్న వాళ్ళని. మీరే యూట్యూబ్లో చాలామంది చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడే మాటకి ఇన్సూరెన్స్ వాడు మాట్లాడతాడు, సాఫ్ట్వేర్ వాడు మాట్లాడతాడు, మీడియా వాడు ఎవరైనా మాట్లాడేస్తారు. గ్రిప్ ఉండదు, బేస్ ఉండాలి, ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, అప్పుడు మీకు పైకి వస్తుంది. సో దీని మీద ఎటువంటి డౌట్లు ఉన్నా దే కెన్ కాల్ us, we will definitely help them. థ్యాంక్ యూ సార్.